తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన నేపథ్యంలో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు కాసేపట్లో వరంగల్ చేరుకోనున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసనలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపేందుకు హరీష్ రావు వరంగల్ పర్యటన చేపట్టారు. అయితే హరీష్ రావు వరంగల్ పర్యటనకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు. పోలీసుల ఆంక్షలు, అడ్డంకులను అధిగమిస్తూ హరీష్ రావు వరంగల్ వెళ్తున్నారు. తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన నేపథ్యంలో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు కాసేపట్లో వరంగల్ చేరుకోనున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసనలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపేందుకు హరీష్ రావు వరంగల్ పర్యటన చేపట్టారు. అయితే హరీష్ రావు వరంగల్ పర్యటనకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు. పోలీసుల ఆంక్షలు, అడ్డంకులను అధిగమిస్తూ హరీష్ రావు వరంగల్ వెళ్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి. వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థుల నిరసన కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొనబోతున్నారు. ఇప్పటికే హరీష్ రావు వరంగల్కి చేరుకున్నారు. 10-15 నిమిషాల వ్యవధిలోనే పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన కార్యక్రమానికి మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీష్ రావు హాజరవుతారు. వారిని ఉద్దేశించి మరి కాసేపట్లో మాట్లాడతారు. జీవో 97 రద్దు చేయాలని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు నిరసన చేపడుతూ ఉన్నారు. అయితే అలానే ఈరోజు హైదరాబాద్ నుంచి వరంగల్కి పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన సంఘీభావం తెలిపేందుకు హరీష్ రావు బయలుదేరితే ఉదయం హరీష్ రావు ఇంటి వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. సో హరీష్ రావు వరంగల్ వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పోలీసులు వెనుదిరిగిపోవడంతో హరీష్ రావు తన నివాసం నుంచి ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఆయన బయలుదేరి వెళ్ళారు. సో దాదాపుగా వరంగల్కి చేరుకున్నారు. సో వరంగల్ మరి కాసేపట్లో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొంటారు. శక్తి స్కీమ్ అని రాష్ట్ర ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొచ్చింది. పాలిటెక్నిక్ విద్యార్థులు ఇప్పుడు చదువుతున్నటువంటి వారు ఎవరు ఉన్నారో వారందరినీ ఆ స్కీమ్ పరిధిలోకి వస్తారని కూడా ఒక జీవో తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఆ స్కీమ్లోకి పాలిటెక్నిక్ విద్యార్థులు వస్తే సో విద్యార్థులకి మరింత నష్టం జరుగుతుందని కూడా విద్యార్థులు గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా పాలిటెక్నిక్ విద్యార్థులందరూ కూడా నిరసన చేపడుతూ ఉన్నారు. అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సిచ్యువేషన్ మనమందరం కూడా చూసాం. మాసప్ ట్యాంక్ ఏరియాలో పాలిటెక్నిక్ విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ యొక్క కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యి సంఘీభావం తెలిపి వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఖచ్చితంగా శక్తి స్కీమ్ రద్దు చేసేంత వరకు పాలిటెక్నిక్ విద్యార్థుల ఎంట బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, హరీష్ రావు ఉంటారని కూడా వారికి హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఈరోజు వరంగల్లో పాలిటెక్నిక్ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఆ నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ సంఘీభావం తెలిపింది. ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు హరీష్ రావు సిద్ధమయ్యారు. ఈరోజు ఉదయం ఆయన వరంగల్కి వెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో అప్పుడు బీఆర్ఎస్ నేతలందరూ కూడా స్పందించారు. హరీష్ రావుని అడ్డుకోవడం సరైంది కాదు. గత కొన్ని నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు పట్ల మాజీ మంత్రి హరీష్ రావు పేద వర్గాల పక్షాన మాట్లాడుతుంటే ఇవాళ హరీష్ రావుని అడ్డుకునే ప్రయత్నం, హరీష్ రావు ఏ కార్యక్రమంలో కూడా పాల్గొనకుండా ఉండే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇది సరైంది కాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలందరూ కూడా మాట్లాడారు. సో అందుకు ఇప్పటికైనా సరే ఒకవైపు పేదల పక్షాన అదేవిధంగా సమస్యలపైన మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నప్పుడు మాజీ మంత్రి హరీష్ రావును అడ్డుకునే కుట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇది సరైనది కాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలందరూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాబట్టి ఇంకోవైపు 22A బాధితులు సో వారి పక్షాన హరీష్ రావు ఉండి మాట్లాడుతున్నారు. సో అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూసాం మనం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కొన్ని విషయాలు ఇటు రైతుల అంశానికి సంబంధించి కానీ అదేవిధంగా అవలంబిస్తున్నటువంటి తీరు పట్ల కానీ సో అదేవిధంగా గోదావరి జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు పట్ల, కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు పట్ల
హరీష్ రావు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరుని ఎండగడుతూ వస్తున్నారు. కాబట్టి సెప్టెంబర్ 7వ తారీఖు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో సైతం ఈ అంశాలన్నింటినీ కూడా ఖచ్చితంగా మాట్లాడతామని కూడా ఆయన ఆ యొక్క సమావేశాల్లో చెప్తూ వస్తున్నారు. సో అందులో భాగంగానే ఈ పాలిటెక్నిక్ సంబంధించినటువంటి విద్యార్థుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యార్థుల సమస్యలకు సంబంధించి కూడా ఆ ఇష్యూ పైన ఖచ్చితంగా సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఆ సమావేశాల్లో ఖచ్చితంగా ఈ అంశాన్ని మాట్లాడతానని కూడా ఆయన చెప్పారు. అందులో భాగంగానే సో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తున్నటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులకు బీఆర్ఎస్ సంఘీభావం తెలుపుతుంది. హరీష్ రావు నేరుగా ఆ యొక్క నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎందుకంటే మాసప్ ట్యాంక్లో సైతం ఆ నిరసన కార్యక్రమంలో కూడా హరీష్ రావు పాల్గొన్నారు. అందులో భాగంగానే ఈరోజు వరంగల్లో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొనబోతున్నారు. ఆల్రెడీ హరీష్ రావు వరంగల్కి చేరుకున్నారు. సో 5-10 నిమిషాల వ్యవధిలోనే నిరసన కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క శక్తి స్కీమ్ తీసుకురావడం వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులకు జరగబోయేటువంటి నష్టం ఏంటి అనేది కూడా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. అదేవిధంగా తెచ్చినటువంటి జీవో 97 వెంటనే రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుంది. సో ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇప్పటికైనా సరే పాలిటెక్నిక్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వారికి ఈ బీటెక్ చదివేలా కూడా అవకాశం ఇవ్వాలి. పాలిటెక్నిక్ విద్యార్థులు పాలిటెక్నిక్ పూర్తి చేసిన తర్వాత బీటెక్లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అది సరైనది కాదు అని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి ఈ యొక్క శక్తి స్కీమ్ అడ్వాంటేజీలు ఏమీ లేవు, పాలిటెక్నిక్ విద్యార్థులకు మొత్తం కూడా డిసడ్వాంటేజీలు మాత్రమే ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన కార్యక్రమంలో పాల్గొనే హరీష్ రావు ఈ అంశాలన్నింటిపైన కూడా ఆయన వివరంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఆ తర్వాత అక్కడ పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా కొంత అక్కడ టెన్షన్ వాతావరణం కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. కారణం ఏంటంటే పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించున్నాయి. పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన కార్యక్రమం ఉన్నది కాబట్టి సో పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించున్నాయి కాబట్టి సో అక్కడ ఎటువంటి నిర్ణయమైనా హరీష్ రావు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే సో ఇప్పటికే ఈ యొక్క శక్తి స్కీమ్ అని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు నిరసన చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి సో చూడాలి ఇప్పుడు నిరసన కార్యక్రమంలో పాల్గొనబోయేటువంటి హరీష్ రావు ఎటువంటి నిర్ణయం అక్కడి నుంచి తీసుకోబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తిగా అయితే మారింది. సో టెన్షన్ వాతావరణం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మరి కాసేపట్లోనే వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీష్ రావు పాల్గొనబోతున్నారు. శోభ. రైట్, థ్యాంక్ యూ సైదులు.